గొప్ప దేవుడి నామాన్ని స్తుతించి రాత్రి కాలమందు మన కుటుంబ సమేతంగా మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని అంతగానో స్తుతిస్తున్నామండి. మీరు కూడా మాతో కలిసి పాటల ద్వారా దేవుని మహిమపరిచిన విధానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మనందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని కనపరచడానికి, ఈ సమయంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి, అంతేకాదు శక్తివంతమైన దేవుని యొక్క వర్తమానాన్ని విని మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని ఆయన మహిమార్థమే జీవించే కృపని, విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిద్దాం. అనుదినము ప్రతిరోజు కూడా శ్రేష్టమైన మాటలతో దేవుడు మనతో మాట్లాడుతూ, మనల్ని సరి చేస్తూ, మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే మేము ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొక శ్రేష్టమైన మాటల్ని దైవజనులు మనకు అందిస్తారు. శ్రద్ధగా విందామండి. సమయాన్ని దైవజనులు దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు అందరికీ, ప్రత్యేకంగా మీ గృహాల్లో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, ప్రత్యేకంగా యూట్యూబ్ మేము ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం. ప్రత్యేకంగా యూట్యూబ్ తర్వాత పోస్ట్ అవుతుంది కనుక దయచేసి యూట్యూబ్లో కూడా ఎస్ఏసి బైబిల్ టీవీని మీరు ఇతరులకు కూడా పరిచయం చేయడం వల్ల అది కొత్తగా ప్రారంభించబడిన ఛానల్ కనుక మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే కానీ కొత్త రూల్ ప్రకారం అది పోస్ట్ అవ్వడం కష్టమైంది, లైవ్ ఇవ్వడం కష్టమైంది కనుక ఆ విషయాన్ని గుర్తించాలని మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మీ జీవితం ఏం వర్తమానది, జీవితం శాశ్వతమైంది, ఈ జీవితము శాశ్వతమైనదా లేక తాత్కాలికమైనదా, ఈ విషయాన్ని మనం పరిశీలన చేసుకోం. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని దయచేసి మీరు తెరిచి కీర్తన గ్రంథం 119 దావీదు కీర్తన, కీర్తన గ్రంథం 119 వచ్చిన మనం చదువుకున్నట్లయితే, జీవితం అనేది శాశ్వతమైందా తాత్కాలికమైందా అనేది మనం చూద్దాం. చదవండి. 119. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. చూసారా, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు. అంటే దాని అర్థం ఏమో మీకు? పరదేశి అంటే ఎవరు?
భూమి మీద నేను పరదేశీ అంటే ఫారినరు మన ఇండియా వచ్చాడు అనుకోండి, ఎన్ని రోజులు ఉంటాడు? నా దగ్గరికి చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. అయితే ఎన్ని రోజులు ఉంటారు మ్యాక్సిమం? 2 weeks 3 weeks. కొంతమంది వచ్చారు దగ్గర 2 months ఉన్నారు, 2 నెలలు. మీరు గమనించండి, మీరు నేను ఈ భూమి మీద లేకపోతే మన ఇండియాలో ఎంతకాలం ఉంటాం అంటే మనం చచ్చిపోయేంత వరకు ఉంటాం దేవుని చేతులు అయితే. కానీ ఫారినరు మన దేశానికి వచ్చి 1 సంవత్సరం పాటు ఉండడం కూడా కష్టమే. మన దగ్గరికి వస్తే 2 months, maximum 2 months, minimum 1 week, 2 weeks, 5 days, 10 days. ఎంత చిన్నది. బికాస్ ఫారినర్, హీ డజంట్ బిలాంగ్ టు దిస్ కంట్రీ. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలా, ఈ జీవితం అనేది ఈ భూమి మీద టెంపరీ ఆన్సర్ వచ్చింది అప్పుడే. కనుక భూమి మీద శాశ్వతమైనదా లేక తాత్కాలికమైనదా అంటే ఈ వచ్చినాన్ని బట్టి టెంపరీ అని చెప్పాలి. ఎందుకంటే మనం పరదేశులు అంటే అర్థం ఫారినర్స్. కనుక ఈ భూమి మీద మనం అందరం ఫారినర్స్ అంటాం. ఈ భూమి మీద చూసారా, అంటే మన దేశానికి ఒక ఫారినర్ వచ్చే కొద్ది కాలం ఉండి లేక కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాడు. అలాగే ఈ భూమి మీద కూడా మనం అందరం ఫారినర్సే. ఇంకా మనం కూడా కొద్ది రోజులే ఉండి కొద్ది నెలలే ఉండి వెళ్ళిపోవడం దాని అర్థం. అంటే లైఫ్ అనేది భూమి మీద కేవలము టెంపరీ. మరి లైఫ్ గురించి ఇంకేం చెప్తుంది బైబిల్ అంటే ఇటర్నల్ లైఫ్ గురించి చెప్తుంది. అంటే నిత్య జీవము అనేది, జీవితం అనేది భూమి మీద తాత్కాలికం. కానీ దేవుడు మనందరికీ కూడా నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక ఏం పొందుతాడు? నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. God so loved the world and gave his begotten son. Why? So that whosoever believeth in him should never perish but have an everlasting life. That's called everlasting life. సో యేసుని విశ్వసించినటువంటి వారికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్. సో కంపేరింగ్ టు దట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఈ భూమి మీద జీవితం తాత్కాలికమే, చాలా కొద్దిగా, చాలా చిన్నది. ఎంత చిన్నదనంటే శాశ్వతమైందేమో పరలోకము, ఈ భూమి మీద జీవితం తాత్కాలికము. ఒక ఫారినర్ లాగా అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం, ఫాగ్ లాగా కదా. అందుకని దావీదు ఆయన అంటాడు, భూమి మీద నా జీవితం ఎంతో నాకు తెలియపరచమని 39వ కీర్తనలో ఆయన చెప్తూ ఉంటాడు. 39వ కీర్తన 4-5 వచనాలు ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైనదో. చూసారా, నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా ఆయువు ఎంత చిన్నదో. నా ఆయువు అంటే ఆయుష్ అంటే నా జీవితం ఎంత అల్పమైనదో నాకు తెలుపుము. సో భూమి మీద మన జీవితం చాలా తాత్కాలికమే, అల్పమైనది, చాలా చిన్నది. నా భూమి మీద నా జీవితం ఏమిటో, నా తాత్కాలికమైన జీవితం గురించి. నా దినముల పరిమాణమును నీవు బెత్తడంతగా చేసి. బెత్తుడంతా అంటే బెత్తుడంటే మనకు కనబడుతుంది, మన చెయ్య. బెత్తుల్లో 4 వేలు కనబడతాయి. బెత్తుడు అంటారు కదా. సో బెత్తుల్లో 4 వేలు కనబడతాయి. అంటే మన జీవితం అంతా బెత్తుడు అంతా. అంటే ఒక మాటలో చెప్పాలంటే జీవితం అంతా బెత్తుడు అంతా, కంప్లీట్ లైఫ్. బెత్తుడిలో 4 వేలు కనబడుతున్నట్టు
మనం ఆలోచించుకోవచ్చు. మొదటిది బాల్యం, 2 యవ్వనం, ఇక 3 సంసారం, 4 వృద్ధాప్యం. ఈ 4 కూడా బతికేస్తే బెత్తుడు బతికినట్టు. కనుక బాల్యము, యవ్వనం, సంసారం, వృద్ధాప్యం. మరి మొత్తం బతకకుండానే మధ్యలో వెళ్ళిపోతే, సంసారంలోనే వెళ్ళిపోతే వృద్ధాప్యం పొందకుండా, కొంతమంది బాల్యంలోనే వెళ్ళిపోతే, కొంతమంది యవ్వనంలోనే వెళ్ళిపోతే, అలా బెత్తుడు కూడా ఒక చెయ్యి సైజు కూడా బతికినట్టు కాదు. చాలా చిన్నదే మన జీవితంలో. మొత్తం మన బాడీ చెయ్యి సైజ్ ఎంత చెప్పండి, హ్యాండ్ సైజ్ ఎంత? ఆ హ్యాండ్ సైజ్ అంతా మన జీవితం, మన లైఫ్. చూసారా, హ్యాండ్ అంటే చెయ్యి అంతా కాదు, ఈ హస్తంలో లేకపోతే బెత్తుడు. దిస్ ఈజ్ అవర్ లైఫ్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా దేవుని మాటలు వింటున్నానని నేను నమ్ముతున్నాను. అంటే ఈ భూమి మీద మన జీవితం అనేది టెంపరీ, ఇది శాశ్వతమైనది కాదు. సో వీ డోంట్ బీ హియర్ వెరీ లాంగ్. నెక్స్ట్ వచ్చిన చదవండి, 5వ వచనం. నా దినముల పరిమాణమును నీవు బెత్తడంతగా చేసి నా ఉన్నావు. దినముల పరిమాణమును బెత్తడంత చేశావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. చూసారా, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను, చూసారా, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. అది ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను ప్రతివాడు ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇది మన లైఫ్. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో అంతలో కనబడి అంతలో మాయమైన, చదువుతారా మాట యాకోబు పత్రికలో? ఒకనొకడు నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకుందాం, లాభం సంపాదించుకుందాం అని చెప్పుకుని వాళ్ళారా. నేనేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? చెప్పండి, మీ లైఫ్ ఏ పాటిది? మీరు కొంతసేపు, మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కన్నబడి అంతలో మాయమైపోయి, చూసారు, అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. ది లైఫ్. మన లైఫ్ భూమి మీద బెత్తడంత, మన లైఫ్ భూమి మీద ఆయువు ఎంత లైఫ్ అంటే ఆవిరంతా. ఇందాక మనం చదివిన 39:5లో భూమి మీద మన జీవితం ఎంత అల్పమైందో, ఎంత చిన్నదో చూసారా. పరిమాణం ఎంతైనదో నాకు తెలుపు. నా ఆయువు ఎంత అల్పమైందో నేను తెలుసుకోనుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు బెత్తుడంత చేసావు. నీ సన్నిధిని ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలం ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇప్పుడు ఒట్టి ఊపిరి లాంటి జీవితం. సో దిస్ ఈజ్ అవర్ లైఫ్. ఇది మన జీవితం. ఇప్పుడు కాస్త కరోనా ఎక్కువైన తర్వాత లైఫ్ అంటే ఎంత భయంకరమైందో కొంచెం అర్థమవుతుంది. ఇవాళ ఉదయకాలం ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడక ముందు ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ మామగారు హాస్పిటల్లో ఉన్నారు గత 5-6 రోజుల నుంచి. ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మామగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆయనతో నేను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను ఇక్కడ ఉంటుండగానండి మా మామగారు 5 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, కోవిడ్ పాజిటివ్ కేసు. ఇప్పుడు వార్త అందిందండి, మా మామగారు చనిపోయారు. ఎంత భయంకరం, ఎంత అల్పమైంది జీవితం, ఎంత చిన్నదే. ఆయన ఒక పక్కన మామగారి గురించి వరి అవుతున్నాడు. 2, వారి భార్య ప్రెగ్నెంట్. ఇప్పుడు మరి వారి భార్యకి 9వ నెల. ఆయనకి బాధ ఏంటంటే మరి ఆ వార్త, నాన్న చచ్చిపోయాడనే వార్త ఆ అమ్మాయికి తెలిస్తే ఆ అమ్మాయి ఎలా రెస్పాండ్ అవుతుందో ఆ రకమైనటువంటి చింతలో ఆయన ఉన్నాడు, విచారంలో ఆయన ఉన్నాడు. చూడండి, గమనించండి, దేవుని బిడ్డలు అయినటువంటి మనం జీవితం అనేది ఏదో అనుకుంటాం, కానీ
అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. సో నా ప్రశ్న ఏంటంటే, ఈ తాత్కాలికమైన జీవితంలో నువ్వు నేను ఎలా బ్రతుకుతున్నావు అనేది ప్రశ్న. హౌ ఆర్ వి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ద వరల్డ్ ఈస్ టెంపరరీ, ద లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ వెరీ టెంపరరీ. ఇటర్నల్ లైఫ్ అనేది పర్మనెంట్, కానీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ వెరీ టెంపరరీ కంపేరింగ్ టు ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిరంతరం బ్రతకడానికి. దేవుని వాక్యం చెప్తున్నది మనం ఈ లోకంలో కేవలం ఫారినర్స్, టెంపరరీ పీపుల్. ఇందాక మనం చదివిన 119 దావీదు కీర్తనలో 19వ వచనంలో మనం కేవలం పరదేశులు. మొదటి పేతురు కూడా చదవండి, 1వ అధ్యాయం 17వ వచనం కూడా చూస్తే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ ఏముందో చూద్దాం. 17 పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక. చూసారా, మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు గనుక. మీరు పరదేశులై ఉన్నంత కాలము, అది మనం ఎవరంట, పరదేశులు ఉన్నంత కాలం భయముతో గడుపుడి. అది భయముతో గడపండి. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? ఎలా జీవించాలంటే భయముతో, భక్తితో, ఎంతో జాగ్రత్తగా. ఎందుకు అంటే మన జీవితం భూమి మీద కేవలం ఫారినర్ లాగా. ఎవరు ఫారినర్గా ఉంటారు ఈ భూమి మీద? అక్కడ రాసుకున్న మాట చదివితే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివాని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. అంటే ఏమిటి? గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలం. అంటే ఎవరికైతే దేవుడు తండ్రిగా ఉన్నాడో అక్కడ అర్థం అది. మీరు తండ్రిగా పిలుస్తున్నారంటే గాడ్ ద ఫాదర్, గాడ్ ఈజ్ యువర్ ఫాదర్. ఎవరైతే ఫాదర్గా పిలుస్తున్నారో వారు అర్థం చేసుకోవాలా ఏమనంటే మన జీవితం భూమి మీద టెంపరరీ అని. ఎవరు టెంపరరీ అని అర్థం చేసుకోగలుగుతారు అంటే భూమి మీద మన జీవితం టెంపరరీ అని, తాత్కాలికమని, భూమి మీద మన జీవితం తాత్కాలికమని నమ్మేవాళ్ళు ఎవరనంటే ఎవరండి? ఆయన డాడీ అని పిలిచేవాళ్ళు. వెరీ గుడ్, ఆయన కుమారుడు. అంటే మనం డాడీ అని పిలుస్తున్నామంటే కేవలం అడగడానికి మాత్రమే డాడీ అని కాదు అని అర్థం. డాడీ అని ప్రార్థన చేస్తున్న మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద లైఫ్ తాత్కాలికం అని గుర్తు చేసుకొని చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించకూడదు. పాపంలో మనం బ్రతకూడదు. లోకానుసారంగా మనం జీవించకూడదు. ఎందుకంటే ఎవడైతే లోకముతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. బైబిల్ ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. వ్యభిచారులారా అని అంటాడు. ఈ లోక స్నేహము, చూసారా, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని, అది దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరు, అది ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రువగును. అంటే ఏంటి అర్థం? మళ్ళీ చదవండి అన్నమాట ఒకసారి, చాలా ఇంపార్టెంట్, బాగా చదవండి. 4వ వచనం. వ్యభిచారులారా, వ్యభిచారులు ఎవరిని పిలుస్తాడు? వ్యభిచారులారని ఎవరిని ఇక్కడ వ్యభిచారాన్ని పిలుస్తున్నారు? నిజంగా శారీరకమైన వ్యభిచారం చేసేవాళ్ళ? వెరీ గుడ్, చల్లగా వెచ్చగా ఉండేవాడు. ఆత్మీయ జీవితాన్ని లోకంలో బతుకుతూ దేవుల్లో బతుకుతూ. కరెక్ట్గా చెప్పారు. నేను ఇద్దరు కూడా ఆత్మీయమైన వ్యభిచారం అంటే అర్థం దేవుడితో ఉంటున్నాం, లోకంతో బ్రతుకుతాం. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ అడల్టరీ. ఆత్మీయమైన వ్యభిచారం. ఒక వ్యభిచారిని ఎంత భయంకరంగా చూస్తారు. చిచ్చి, భార్య ఉంటుండగా, భర్త ఉంటుండగా ఇంకొక ఆమెతో ఉంటుందని ఎంత నీచంగా చూస్తారు, ఎంత తప్పనిగా మనం భావిస్తాం. మనం స్పిరిచువల్ వ్యభిచారులంగా. వ్యభిచారులారా ఈ లోక స్నేహం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని, దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి అంటే మీరు దేవునికి ఎనిమీస్ అయిపోతారు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరును వాడు దేవునికి శత్రు. చూడండి, ఇవాళ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, భూమి మీద మన జీవితం శాశ్వతమైనదా లేక తాత్కాలికమైనదా? 100% తాత్కాలికమైందే. కానీ మనం కంపేరింగ్ టు ది ఇటర్నల్ లైఫ్, నిత్య జీవనంతో పోల్చుకుంటే చాలా చిన్నదే.
అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఇది. ఆవిరి లాంటి జీవితం, ఊపిరి లాంటి జీవితం, బెత్తుడంత జీవితం. ఇలాంటి జీవితంలో జీవిస్తున్న తాత్కాలికమైన జీవితంలో మనం అందరం ఫారినర్స్ అని గుర్తించుకోవాలి. ఫారినర్ ఎప్పుడు కూడా మన దేశానికి వస్తే కొద్ది రోజులే ఉంటాడు, వెళ్ళిపోతాడు. నేను అమెరికా వెళ్తూ ఉంటాను, కెనడా వెళ్తూ, ప్రపంచ దేశాలు. నేను ఎన్ని సంవత్సరాలు ఉంటాను అక్కడికి వెళ్ళి? నేను యాత్రికుడిగా వెళ్తున్నాను, ఫారినర్గా టూరిస్ట్గా వెళ్తాను కదా, టూరిస్ట్ వీసా మీద వెళ్తాను. కనుక వెళ్ళి నేను ఏం చేస్తాను, కొద్ది కాలం ఉంటాను. ఒక 3 నెలలు ఉండొచ్చు, ఒక 2 నెలలు ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను ఇండియాలో ఉండేదానికన్నా చూసారా, అంటే అక్కడ నేను ఉండేది కొద్ది కాలమే. నేను బికాస్ ఐఎమ్ అ ఫారినర్, ఐ జస్ట్ గో అండ్ కమ్ బ్యాక్. ఫారినర్ ఎవరైనా ఇక్కడికి వచ్చినా కొద్ది కాలమే ఉండి వెళ్ళిపోతారు. అలాగే మనం భూమి మీద మనం అందరం ఫారినర్స్ అని గుర్తు చేసుకోవాలి. కనుక ఇప్పుడు మనం ఎలా జీవించాలా, ఎలా బ్రతకాలా, మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. టెంపరీ అని తెలుసుకోవడం ఇంకా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. టెంపరీ అని తెలుసుకోవడానికి ఆస్తిని పోగు చేసుకోవడానిక. ఇవాళ ఒక పోస్ట్ పెట్టారు ఒక ఆయన, మా సంఘంలో ఒక ఆయన, హుస్సేన్ గారు అని. ఆయన కువైట్లో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల్లో ఒక ఆయన చచ్చిపోయి ఉంటాడు. కువైట్లో ఉన్న అత్యంత ధనవంతులు. ఆయనకి సొంత విమానాలు ఉన్నాయి, బంగారంతో పోయబడిన కార్లు ఉన్నాయి, బంగారు బిస్కెట్లు, పెద్ద పెద్ద బిస్కెట్లు లాంటి డాలర్స్, డబ్బు, కోట్లాది రూపాయలు, బంగ్లాలు, అవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చూసారా, ఎవరైనా అంతే. ఈ లోకంలో మనం ఏమి తీసుకురాలేదు, తిరిగి ఏమి తీసుకెళ్ళలేదు. కనుక ఎంతమంది మొదటిది భయంతో బ్రతకాలని మనం చదివాం. మొదటి మాట మనం గమనించింది, మొదటి పేతురు రాసిన పత్రిక 1:17 వచ్చిన, కనుక మిగిలిన భయంతో, పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడపాలి. బికాస్ వీఆర్ ఫారినర్స్, వి కాల్ డాడీ. డాడీ అని పిలుస్తామంటే మనం గుర్తు చేసుకోవాలా, ఈ లైఫ్ ఈ భూమి మీద టెంపరీ రెసిడెన్స్. మనం అందరం పర్మనెంట్ రెసిడెన్స్ కాదు. వీఆర్ జస్ట్ టెంపరీ రెసిడెన్స్ ఆన్ దిస్ ఎర్త్. వన్ డే వీ హ్యావ్ టు లీవ్ దిస్ ఎర్త్. ఒకరోజు భూమిని విడిచిపెట్టాలి. కరోనా వచ్చిన తర్వాత మీకు అర్థమై ఉండాలి ఎంత తొందరగానే జీవితాలు గతించిపోతున్నాయి. ఎంతమంది ఇప్పటికే చచ్చిపోయారో మీకు అర్థమై. ఆలోచన చేయండి ఒకసారి. భయంకరమైనటువంటి మరణం అనేది చూసారా. రేపు దినం వీలైతే మరణం గురించి ధ్యానం చేద్దాం. స్పిరిచువల్ డెత్ మొట్టమొదటిగా వచ్చింది ఆధ్యాత్మికమైన మరణం, శారీరకమైన మరణం, అంత ఇటర్నల్ మరణం. 3 రకాల మరణాలు చూడొచ్చు మనం. అది ఆల్రెడీ ప్రసంగం చేసినట్టున్నాను నేను, కానీ ఒకవేళ మళ్ళీ వివరంగా కావాలంటే అది గురించి బోధించడానికి ప్రయత్నం చేస్తాను. స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, ఇటర్నల్ డెత్. శారీరక మరణం, ఆధ్యాత్మికమైన మరణం, శారీరకమైన మరణం, నిత్య మరణం. ప్రభునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు భయంతో పాటు గడుపుతున్నారా? భయం ఉందా అసలు? దేవుడంటే రివరెన్స్ ఉందా, గౌరవం ఉందా? ఇతరులలో చాలా మందికి భయం లేక పాపంలో విచ్చలవిడి జీవిస్తారు. పాపం పెరిగిపోయింది, అందుకని పాపం పండిపోతే, కాయ పండిపోతే, చెట్టు మీద రాలిపోతుంది. పాపం పండిపోయింది, అందుకని జీవితాలు రాలిపోతున్నాయి, మనుషులు గతించిపోతున్నారు. సో మొదటిది మనం చూసాం, భయంతో బ్రతకాలి. రెండోది మనం చూస్తున్నాం, యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులుగా మనం బ్రతకూడదు. వ్యభిచారులారా అని అంటారు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. అనగా దేవునితో స్నేహం చేసిన మనం ఈ లోకంలో స్నేహం చేయకూడదు. అంటే ఏంటి అర్థం? లోకంలో ఉన్నవారు అందరితో స్నేహం చేయొద్దని అర్థం కాదు. మరి లోకంలో స్నేహం చేయొద్దంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దేవుని బిడ్డలమైన మనం లోకంతో స్నేహం చేయకూడదంటే శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంబంతో మనం జీవించకూడదు. లోకంలోనే ఉంటూ అటు దేవుల్లోనే ఉండడం అనేది వ్యభిచారం కాదా? లోక పాపములో, మాలిన్యములో చిక్కడిపోవడం. మీకు మొదటిసారి కూడా చెప్పాను, ఒక చేప చూసారా, ఉప్పు సముద్రం లేక సముద్రపు నీళ్ళు, ఉప్పు నీళ్ళలో ఉంటుంది కానీ ఉప్పు అంటించుకోదు. అది మన జీవితం. దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం, కానీ లోక పాపాన్ని అంటించుకోకుండా మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా శ్రేయస్కరం. అది దేవుడు మనం కోరుకుంటున్నాం. లోకంలో జీవితం అనేది తాత్కాలికమని తెలిసి కూడా ఇంకా మనం వ్యభిచారులంగా లోక స్నేహంతోనూ దేవునితోనూ గడుపుతుంటే నా నోట్లో నుంచి ఉమ్ము వేయని ఉద్దేశిస్తున్నాడని ప్రకటన గ్రంథం 3 మనం చదువుకుంటున్నాం. వాయ్, మీరు చల్లగానైనా ఉంటే మేలు,
వెచ్చగా ఉంటే మంచిదే, ఉండండి మీ ఇష్టం. చల్లంటే అర్థం సైతాన్ సంబంధిగా ఉంటారా, ఉండండి. దేవుని సంబంధిగా ఉంటారా, ఉండండి. కానీ మీరు నులివెచ్చని జీవితం అంటే అటు దేవుని సంబంధిగా బ్రతుకుతూ అటు సాతాను సంబంధిగా బ్రతకడం ఎంత బాధాకరమైన విషయం. దేవుడికి ఎంత కోపం వస్తుంది, నోట్లో నుంచి ఉమ్మెప్పుడేసేస్తా, మనకి అంత అసహ్యంగా నువ్వు నేను కూడా ఉంటాం. లోకంలోనూ అటు దేవునితో వ్యభిచారం కాదా? తన భార్యను ఎంతో ప్రేమిస్తే ఆ భార్య ఇంకొకటితోనో ఇంకొక ఆయనతోనో పాపం చేస్తుంటే ఏం చేస్తాడు చెప్పండి? తిరిగి వస్తే చిత్తు ఉమ్మూస్తాడు. ఎలా ఇక్కడి నుంచి ఆ భర్త ఎక్కడితో ఇంకొకటితో పాపం చేసి ఇంకొక ఆమెతో ఉంటూ ఇంటికి వచ్చేటప్పుడు తెలిసిపోయింది ఆ భార్యకి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని. చిత్తు సిగ్గులేదు అలాంటి మాట్లాడడానికి. నీ బతుకంతా తెలిసిపోయింది, నీ జీవితం అంతా తెలిసిపోయింది, నువ్వు ఎవరితో ఉండొచ్చో తెలిసిపోయింది, అంతా నేను చూసి వచ్చాను. చిత్తు అమ్మ వస్తాను ఎప్పుడు చూసారా? జీవితం మీద అంతవరకు ప్రేమగా ఉన్నవారే కానీ చిత్తు. ఇవాళ దేవుడు మనకి అసహించుకునేలాగా లోకం జీవితం చాలా చిన్నదని గ్రహించి కూడా ఇంకా లోకంతో స్నేహం చేయడం ఎంత వెర్రితనం, బుద్ధి లేకపోవడం, ఎంత బుద్ధిహీనత అది. గమనించండి, మనం అందరం ఫారినర్స్ అని. ఇంతకీ మనం ఏ ఊరు సిటిజన్స్? మనం ఏ ఊరు సిటిజన్స్? మన సిటిజన్స్ అంటే ఏంటి? సిటిజన్షిప్ అంటే పౌర హక్కు. మీరు భారతీయులు, నేను భారతీయుని, భారతీయులు. మన భారతదేశం పౌర హక్కు ఉంది, సిటిజన్షిప్. ఇంకొక దేశం మనం వెళ్ళాం అనుకోండి, మళ్ళీ చూసి వచ్చేస్తాం అంతే. కానీ కొంతమంది పని చేసుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఉన్నారు, అమెరికాలో వెళ్ళినటువంటి వారు సో ఇప్పుడు కొంతమంది పని చేసుకోవడానికి వెళ్తారు, ఉద్యోగం చేసుకో. ఇప్పుడు సపోజ్ మన స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. ఉదాహరణ, స్టూడెంట్ వీసాకి వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు వీసా ఇస్తారు. ఒక 2 సంవత్సరాలు చదివేసుకున్న మాస్టర్ డిగ్రీ, 3 సంవత్సరాలు ఏదైనా కొంచెం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, తిరిగి వచ్చేయచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు మా ఊర్లో మా దేశంలోనూ చదువుకున్నావు కాబట్టి మా దేశంలో ఉద్యోగం చేసి వెళ్ళాలంటే వెళ్ళాలంటే కొన్ని అవకాశం ఇస్తారు. 2 సంవత్సరాలు చదివి వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది 2 సంవత్సరాలు చదివేసి 3 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళా అక్కడ ఉండిపోవడానికి కొన్ని అప్లికేషన్స్ పెట్టి ఏదో చెక్కలు పడుతూ ఉంటారు. తర్వాత దాన్ని పొడిగించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అక్కడ పని చేయడానికి గ్రీన్ కార్డ్ సంపాదించుకుంటారు. అమెరికాలో ఉండాలంటే ఉద్యోగం చేయాలంటే అంటే మనకి గ్రీన్ కార్డు అంటే ఈ మామూలు స్టూడెంట్లు వీసా మీద 3 సంవత్సరాలు ఇస్తారు, దాని తర్వాత గ్రీన్ కార్డు ఇస్తారు. ఇంతకీ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అబ్బే అమెరికా దేశం పౌర హక్కు అని చాలామంది అనుకుంటారు, కానీ గ్రీన్ కార్డ్ అంటే అమెరికా దేశం పౌర హక్కు కానే కాదు. గ్రీన్ కార్డ్ వచ్చేస్తే గొప్ప ఏం కాదు. గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అర్థం? సిటిజన్షిప్ రాలా, గ్రీన్ కార్డ్ వచ్చింది. గ్రీన్ కార్డ్ అంటే అర్థం ఏమిటి? గ్రీన్ కార్డ్ అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే విజిటర్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని అర్థం. గ్రీన్ కార్డ్ అంటే అమెరికాలో విజిటర్స్ రిజిస్ట్రేషన్ కార్డ్ అంటే ఒక విజిటర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఒక విజిటర్ అంటే ఏంటి? బయట దేశం నుంచి వచ్చాడు. ఏ దేశం? ఇండియా, పాకిస్తాన్ లేక చైనా నుంచి 3 మంది విద్యార్థులు వస్తారు. వీళ్ళు విజిటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నమాట మేము పని చేసుకోవడానికి. విజిటర్ రిజిస్ట్రేషన్ కార్డ్ని గ్రీన్ కార్డ్ అంటారు. గ్రీన్ కార్డ్ వచ్చేస్తే గొప్ప ఏం కాదు. సిటిజన్షిప్ రావాలి. అమెరికాలో గ్రీన్ కార్డులు అందరి కూడా ఇప్పుడు భయం వస్తుంది. ఎప్పుడు మళ్ళీ సిటిజన్షిప్ రాకపోతే మమ్మల్ని తరివేస్తారేమో అని. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం వల్ల, ట్రంప్ కూడా మళ్ళీ రేపు పొద్దున్న గెలుస్తాడు గెలవడు తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్ ఉంది. ఈ నెలాఖరికి ఈ సంవత్సరం నెలాఖరికి అసలు ఎలక్షన్స్ జరగాలి అమెరికా. 4 సంవత్సరాలే టర్మ్ కాబట్టి. సరే, ఏదేమైనప్పుడు నా పాయింట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ అంటే విజిటర్ రిజిస్ట్రేషన్ కార్డ్ అని అర్థం. అంటే విజిటర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఉద్యోగం చేసుకోవడానికి. పర్మనెంట్ కాదు, ఆ ఊరిలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఆ ఊరిలో సిటిజన్షిప్ వాళ్ళకు ఉంది. ఇండియాలో సిటిజన్షిప్, పాకిస్తాన్ ఎక్కడి నుంచి వస్తే అక్కడే సిటిజన్షిప్. ఇంతకీ మన సిటిజన్షిప్ ఎక్కడ ఉంది? చదవండి, ఎక్కడ ఉందో మన సిటిజన్షిప్, మన పౌర హక్కు ఎక్కడ ఉందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలు 3వ అధ్యాయం 19వ వచనం.
ఫిలిప్పీలు 3:19 చూడండి. 20వ వచనం. ఉమ్. మన పౌరస్థితి మన పౌరస్థితి పరలోకమందున్నది. చూసారా? 19:20 చదువుతూ 20 వచనాలు. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అది కనుక అక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన దేవుడు. అక్కడ యేసుక్రీస్తు నివసిస్తున్నాడు. సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడ ఉన్నాడు ఆయన. యేసయ్య నివసిస్తున్నాడు. సో జీసస్, వేర్ జీసస్ లివ్స్ వి గో దేర్. సో జీసస్ ఉన్న ప్రాంతానికి, జీసస్ ఉన్నటువంటి పట్టణానికి, ఆ పట్టణంలో మనం ఉండడానికి వీఆర్ గోయింగ్ దేర్. సో దాట్ ఈస్ అవర్ సిటిజన్షిప్. ఈ భూమి మీద కేవలం టెంపరీ. సో ఇది పర్మనెంట్ అడ్రస్ కాదు మనది. ఏదో పర్మనెంట్ అనుకున్నట్టు కష్టపడిపోతున్నారు చాలామంది. ఈ పర్మనెంట్ అనుకున్నట్టు ఇదే శాశ్వతం అనుకున్నారు. ఇది శాశ్వతం కాదు కదా. దీని గురించి గొడవలు, దెబ్బలాట్లు, మనస్పర్ధలు, కక్షలు, ఆస్తి తగాదాలు, ఆ తగాదాలు, ఈ తగాదాలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, గరుచుకోవడం, నాది నాది అంతా నాది నాది అనుకోని తర్వాత బకెట్ అనేడు చచ్చిపోవడం. దిస్ ఈస్ లైఫ్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. ఆర్ యూ ఫీరింగ్ గాడ్? దేవుడిని బైబిల్ కలిపి జీవిస్తున్నావా? కొద్ది కాలం అని, రెండోది పరదేశమని గుర్తించి మన జీవితం వ్యభిచారులుగా బ్రతుకుతున్నారా? దేశాన్ని మోసం చేస్తున్నారా? ఎనిమిస్గా జీవిస్తున్నారు. లోకంతో స్నేహం చేస్తూ బ్రతుకుతున్నారా? కానీ లోకానికి వేరుగా మీరు ఉన్నారా? మన పౌర హక్కు పరలోకంలో ఉన్నదని మనం తెలుసుకొని అక్కడ యేసుక్రీస్తు మన రక్షకుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం వెళ్ళాలా? చూసారా? మన ఇంటికి, మన ఊరు వెళ్తాను నేను. ఊరు వెళ్ళి ఎవరు వెయిట్ చేస్తున్నారు ఇంటికాడ? నాకు నా భార్య, నా కూతురు నా గురించి వెయిట్ చేస్తున్నారు. సరే, నేను ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని యాత్ర ప్రయాణాలు చేసినా, తిరిగి నా భార్య ఉన్న స్థలాన్ని, నా భార్య, వేర్ మై వైఫ్ లివ్స్, వేర్ మై డాటర్ లివ్స్, ఐ కమ్ దేర్ హియర్ బికాస్ ఐ వాంట్ మై ఫ్యామిలీ. ఎందుకు నేను చెప్పాను ఈ మాట అంటే, యేసై ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఆయన రక్తంలో కనబడినటువంటి మనం అందరం కూడా యేసు రక్తంలో మనం అందరం ఆయన బిడ్డలమయ్యాం. ఆయన కుటుంబం, ఆయన ఫ్రెండ్, ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన పెద్దన్ని ఆయన. యేసయ్య మన పెద్దన్ని అవుతే తండ్రి అయిన దేవుడు మన డాడీ. చూసారా? సో వి విల్ గో దేర్ ఇన్ హెవెన్ వేర్ జీసస్ ఇస్ వెయిటింగ్ ఫర్ us. అందుకనే ఎవరు ఆయన పేరేంటి, స్టెఫెను రాళ్ళు పెట్టి కొట్టబడి చంపబడుతుంటుండగా ఆయన జీవితం ముగింపు అయిపోలా, ఆయన జీవితం ఎండ్ అయిపోలా. ఏమైంది? ఆయన రాళ్ళు పెట్టి కొడుతుంటే ఆయన అన్నాడు, పరలోకం తెరవబడడం చూస్తాను నేను, అక్కడ యేసుక్రీస్తుని చూశాను నేను. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చదువుతున్నారు. 7:54. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను చూసారా? దేవుని మహిమను. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను. యేసు దేవుడు అంటే యేసు దేవుని యొక్క కుడిపార్శ్వాన్ని నిలబడి ఉండడం చూశారట. ఎందుకు అంటే ఎక్కడ ఉన్నాడు యేసయ్య? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. సో హి సీయింగ్ జీసస్ వేర్ ఈస్ ఇన్ హెవెన్ స్టాండింగ్ అప్. వై? బికాస్ టు వెల్కమ్ స్టెఫెన్. రెడ్ కార్పెట్ ఇన్విటేషన్. ఎవరైనా వస్తుంటే చూసారా? టీచర్ వస్తుంటే స్టూడెంట్స్ లేచి నిలబడినాడు. దేవాది దేవుడు ఒక సామాన్యుడైనటువంటి స్టెఫెన్ తన కొరకు ప్రాణం పెట్టి తన దేశానికి వస్తుండగా ఆయన లేచి నిలబడి కమోన్ స్టెఫెన్ కమోన్ అని ఒక వెల్కమ్ ఇన్విటేషన్. ఓ వాట్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ మై బ్రదర్స్ అండ్ మై సిస్టర్స్. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, భూమి మీద జీవితం పర్మనెంట్ కాదు, ఇది కేవలం తాత్కాలికమే. ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో దేవుని యందు భయంతో బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడు. వ్యభిచారులుగా మనం జీవించాలని కాదు. లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరగరా? ఎవడైతే ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. మీరు ఎలా జీవిస్తున్నారో మీరు పరిస్థితి చేసుకోండి. మీ జీవితాన్ని చక్కబరుచుకోండి. దేవుని బిడ్డలు అని చెబుతూ ఈ లోకమే సమస్తం అనుకుంటున్నారేమో, ఈ లోకమే పర్మనెంట్ అనుకుంటున్నారేమో.
అనుకుంటున్నారేమో, ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారేమో. కాదు కాదు, శాశ్వతమైన దేశం ఉంది, శాశ్వతమైన లోకం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది. అది నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని యేసునందు విశ్వసించిన వారికి దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మని మనకు ఉచితంగా ఇచ్చినట్టు నిత్య జీవాన్ని ఉచితంగా మనకి ఇచ్చాడు. గిఫ్ట్ ఆఫ్ గాడ్, దట్స్ ఎ గిఫ్ట్. పాపం వల్ల వచ్చే జీతం మరణం, కానీ దేవుని కృపావరం నిత్య జీవం. కృపావరం అది. వరం అంటే గిఫ్ట్, కృప అంటే అర్థం గ్రేస్. ఆ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఇస్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. నిరంతరం బ్రతికేస్తాం. బ్యూటిఫుల్ సబ్జెక్ట్. రేపు ఈ సబ్జెక్ట్ని మనం కంటిన్యూ చేద్దాం. కానీ ఈరోజు మీ జీవితంలో ఒకవేళ ఇంకా భయం లేకుండా బ్రతుకుతున్నారేమో, ఒకవేళ ఇంకా దేవుడు అంటే జీవితంలో ఆ భయం లేకుండా ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారేమో, ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఈరోజు మీరు ప్రభువును అంగీకరించండి. రక్షించబడిన మీరు దయచేసి పాపంలో ఇంకనూ కొనసాగండి. హెబిచువల్ సిన్లో కొనసాగండి. అలా కొనసాగేవాడు నిజంగా రక్షించబడినట్టు కానే కాదు. సహాయం అడగండి, దేవుడిచ్చే సహాయంలో విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మీ పేర్లు చదివి చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. హరి సత్య అమ్మ, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సీను గారు, శ్రీనుగౌడ గారు, ప్రైజ్ ది లార్డ్. రాఘవల్లి, సిరివల్లి, ప్రైజ్ ది లార్డ్. అమ్మ యేసుకుమారి దూరు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ఆరోగ్యం గురించి, నీ వీక్నెస్ గురించి పూర్తిగా దేవుడు స్వస్థపరుస్తాడు. ప్రభుల పింకీ, ప్రైజ్ ది లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. గోవాడ పాస్టర్ వీర వెంకటేశ్వరరావు గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. వసంత లక్ష్మి గారు, ప్రైజ్ ది లార్డ్. రాఘవల్లి, సిరివల్లి, రవి ప్రకాష్ గారు, గ్రేస్ జార్జ్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రభుల పింకీ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. గ్రేస్ జార్జ్ గారు, దాసుమేరి అమ్మ, ప్రైజ్ ది లార్డ్. రజనీకాంత్ రెడ్డి గారు, ప్రైజ్ ది లార్డ్. శ్యామ్ పిఎస్ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. దాసుమేరి, ప్రైజ్ ది లార్డ్. రజనీకాంత్ రెడ్డి గారు ప్రార్థన చేస్తామండి. మీరు చెప్పినటువంటి మాట, ప్రే ఫర్ మీ. రవి ప్రకాష్ గారు, ప్రైజ్ ది లార్డ్. రజనీకాంత్ గారు, చల్లపల్లి చిన్నబాబు గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. జార్జ్ గారు, పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. మడసి పృథ్వీరాజ్ గారు, ఆనందబాబు గారు, ప్రైజ్ ది లార్డ్. ఆనంద యాదవల్, ప్రైజ్ ది లార్డ్ అండి. కావ్య అమ్మని గురించి ప్రార్థన చేస్తున్నాం. సులువైన డెలివరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇమాన్యుయల్ సారా, ప్రైజ్ ది లార్డ్. మదన విజయరాజ్, ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ జార్జ్ గారు, ప్రైజ్ ది లార్డ్. కోటి గండి గారు, ప్రైజ్ ది లార్డ్. పద్మశ్రీ నన్నూరి, ప్రైజ్ ది లార్డ్. కల్లూరు సతీష్, సుభాష్ బోస్, అనిల్ గుడ్ల, ఎస్ శ్రీనివాసులు, కొయిల రణికవతి గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. మేరీ బూడుపల, రాజు సుక్క, ప్రైజ్ ది లార్డ్ అండి. జేడి నాయుడు గారు, ప్రైజ్ ది లార్డ్. రాజు గసంగి, ప్రైజ్ ది లార్డ్. శ్రీను తానికొండ, స్టీవెన్ బాబు, ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు పాస్టర్ గారు? నవీన్ డొట్ గారు, ఎం దేవరాజ్ గారు, జయభారత్ రెడ్డి గారు, చెలమల్ల మరుహరి గారు, మంద దాసు గారు, పల్లవి మధురు గారు, చెలమల్ల మురహరి గారు, గొందల స్వామి గారు, రాజేశ్వరి లంక, దేవరపల్లి రవి తేజ గారు, ప్రైజ్ ది లార్డ్. విజయ్ కీస్ గారు, ప్రైజ్ ది లార్డ్. అలాగే రాజేశ్వరి లంక, ప్రైజ్ ది లార్డ్ అండి. బ్రహ్మాజీ షాలం గారు, ప్రైజ్ ది లార్డ్. మధు గారు, ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ బండూరు గారు, ప్రైజ్ ది లార్డ్. అనిల్ కుమార్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఎంకే ఆనందరావు గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. మధు ప్రైజ్ ది లార్డ్. శ్యామ్ పాస్టర్ గారు ఎలా ఉన్నారు పాస్టర్ గారు? ప్రైజ్ ది లార్డ్. సురేష్ గారు, జయరాజ్ గారు, ప్రైజ్ ది లార్డ్. శైలు సంగర్ గారు, ప్రైజ్ ది లార్డ్. బుల్లిబాబు, ప్రైజ్ ది లార్డ్. న్యూలీ మ్యారీడ్ కపుల్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మార్గరెట్ తటగిరి, ప్రైజ్ ది లార్డ్. ఎర్నియా ప్రశాంత్ సాగర్ గారు, సుధాకర్ గారు, ప్రైజ్ ది లార్డ్. మోహేష్ గారు, ప్రైజ్ ది లార్డ్. రాజేష్ అనవరపు, ప్రైజ్ ది లార్డ్ అండి. సమీర్ ప్రసాద్ గారు, ప్రైజ్ ది లార్డ్. తాడి సలోమని గారు, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ పాల్ చౌరి గారు, ప్రైజ్ ది లార్డ్. శైలజ నందేటి, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ్ నందేటి, ప్రైజ్ ది లార్డ్. జయరాజ్ సోలమన్ గారు, ప్రైజ్ ది లార్డ్. రాజేష్ తల్కలి గారు, ప్రైజ్ ది లార్డ్ అండి. వినయ్ గారు, ప్రైజ్ ది లార్డ్. విజయ్ కుమార్ గారు, పుష్ప మా ప్రైజ్ ది లార్డ్. రాజేష్ గారు, ప్రైజ్ ది లార్డ్. మహేందర్ సుగుణ గారు, ప్రైజ్ ది లార్డ్ అండి.
మోనికా మాధురి నక్క గారు ఎలా ఉన్నారు? ప్రైజ్ లో. ఎలియాజర్, పాస్టర్ ఎలియాజర్, ప్రైజ్ లో. విజయ్ కుమార్, ప్రైజ్ లో. సారా